త్వరగా పడుకోవటం, కనీసం 10 మ్యాక్స్ 10:30 ఆర్ 11 దాటి ఉండటం అనేది మంచిది కాదు. అండ్ అట్లీస్ట్ 7 అవర్స్ ఆఫ్ స్లీప్, అన్ఇంటరప్టెడ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ జాబ్ రిక్వైర్స్ దట్, అంటే మీరు అంతకంటే ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4-5 గంటలే పడుకోగలుగుతున్నారు, డే టైం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ నాప్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. లేదు మీకు ఇన్సోమ్నియా ఉంది, మీరు సరిగ్గా నిద్ర పట్టట్లేదు, మీకు టాబ్లెట్స్ వాడుతున్నారు, అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక స్లీప్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. యూ హ్యావ్ టు షిఫ్ట్ యువర్ స్లీప్ షెడ్యూల్ టు ప్రాబ్లీ 11. అంతకంటే లేట్గా మీరు మేల్కొని ఉండకూడదు. అండ్ మీకు కనుక ఇన్సోమ్నియా ఉంటే డే టైమ్ స్లీప్ కూడా వీ టెండ్ టు, అంటే వీ రికమెండ్ నాట్ టు స్లీప్. ఈ నాప్స్ తీసుకోవడం వల్ల నైట్ నిద్ర పట్టకపోవచ్చు హెల్తీగా. సో నిద్రని మీరు ఖచ్చితంగా, అంటే ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్ ఖచ్చితంగా తక్కువ అంచనా వేయకండి. ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ దట్ యు గెట్ అడిక్వేట్ స్లీప్. మనం ఆ టైమింగ్స్ని స్లీప్ హైజీన్ అంటాం. స్లీప్ హైజీన్ అంటే మీరు పెట్టుకున్న టైం 11 అంటే 11కి పడుకోవాలి. దిస్ అప్లైస్ ఈవెన్ ఆన్ సాటర్డే. చాలామంది వీకెండ్స్లో ఎక్కువసేపు 2 AM వరకు మెలుకొని ఉండటం. అఫ్కోర్స్ ఆల్కహాల్ వల్ల పీపుల్ థింక్ నిద్ర బాగా వస్తుందని. ఆల్కహాల్ విల్ డిస్రప్ట్ యువర్ స్లీప్. ఓకే, ఆల్కహాల్కి స్లీప్కి ప్రాబ్లం ఉంది, ఆల్కహాల్ వల్ల స్లీప్ ఎఫెక్ట్ అవుతుందని స్టడీస్ ప్రూవ్ చేశాయి. మీకు బాగానే పట్టిన ఫీలింగ్ రావచ్చు, కానీ మీ నిద్ర ఫ్రాక్చర్డ్ స్లీప్ అవుతుంది. హెల్దీ టైమ్ ఆఫ్ రెమ్, REM అంటాం, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్, NREM అంటాం. ఈ రేషియోని దెబ్బతీసే విధంగా ఆల్కహాల్ యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇట్లా వీకెండ్స్ బాగా లేట్గా ఉండటం కూడా మంచిది కాదు, ఎస్పెషల్లీ మీకు ఇన్సోమ్నియా లాంటివి ఉంటాయి. కాబట్టి లేట్గా నిద్రపోవటం అండ్ దెన్ దాన్ని దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు. అండ్ మేక్ దిస్, అంటే 7 days కూడా మీరు ఖచ్చితంగా మ్యాక్సిమం సాటర్డే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ, అంటే సోషలైజ్ చేసిన టైంలో మేబీ ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని పుష్ చేయొచ్చు. కానీ డు నాట్ స్టే అప్ లేట్ 1, 2, 3 వరకు మేల్కొని ఉండి, మరి సండేస్ 10, 11 వరకు అలా మేల్కొని, అంటే అప్పుడు మేల్కోవటం లాంటివి చేయటం మాత్రం చేయొద్దు. దానివల్ల ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ బీపీ, షుగర్ అవ్వచ్చు, హార్ట్ డిసీజ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. అండ్ దెన్ ఇవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రోక్ రిస్క్, పక్షవాతం రిస్క్ లాంటివి కూడా పెరుగుతాయని కూడా ప్రూఫ్ ఉంది. అండ్ దెన్ ఫర్గెట్ఫుల్నెస్, కాగ్నిటివ్ డిఫెక్ట్స్ కానీ, మెమరీ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.